ఈ సెషన్లో ఒక పేజ్ని ఏ విధంగా రీడైరెక్ట్ చేయొచ్చు సర్వ్లెట్స్ ద్వారా అనేది చూస్తాం. మరి ఒక డాక్యుమెంట్ అనేది కొత్త లొకేషన్కి మూవ్ అయినప్పుడు మరి ఆ లొకేషన్కి క్లయింట్ని రీడైరెక్ట్ చేసేదానికి మనం సింపుల్గా రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో ఉండే సెండ్ రీడైరెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఆ యొక్క లొకేషన్ని ఇవ్వచ్చు అనమాట. మరి ఇంకొక వే ఏంటంటే సెట్ స్టేటస్ సెట్ హెడర్ అనే మెథడ్స్ని యూజ్ చేసి కూడా సేమ్ రీడైరెక్షన్ అనేది చేయొచ్చు. సో ఈ రెండు కూడా రెస్పాన్స్ ఆబ్జెక్ట్లోనే ఉంటాయి. మరి ఎలా చేయొచ్చు అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు చూస్తాం. ఇక్కడ పేజ్ రీడైరెక్ట్ అనే ఒక సర్వ్లెట్ క్లాసు రాయడం జరిగింది. చూడండి, సైట్ లొకేషన్ అనేది ఫస్ట్ ఇచ్చాం. సంథింగ్ ఒక URL ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సెట్ స్టేటస్లో రెస్పాన్స్ డాట్ sc_moved_temporarily దీన్ని స్టేటస్గా సెట్ చేయడం జరుగుతుంది. మరి హెడర్ని సెట్ చేస్తున్నా లొకేషన్ సైట్. ఓకే, ఈ రెండు ఇచ్చి మనం హెడర్ని సెట్ చేయడం జరిగింది. సో సింపుల్గా మనం ఆ యొక్క పేజ్ని రీడైరెక్ట్ చేయొచ్చు. మరి దీన్ని కంపైల్ చేయండి. కంపైల్ చేసిన తర్వాత క్లాస్ ఫైల్ని మన క్లాసెస్లో ప్లేస్ చేయండి ఈ విధంగా. అట్లనే web.xml ఫైల్లో దీనికి సంబంధించిన ఆ యొక్క క్లాసు అట్లనే URLs సెట్ చేయండి. తర్వాత మనం ఈ పేజ్ని రన్ చేసినట్లయితే పేజ్ రీడైరెక్ట్ అనే సర్వ్లెట్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో ఇమీడియట్గా చూడండి, hello3.htm అనే దానికి రీడైరెక్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మనం ఒక లొకేషన్కి న్యూ లొకేషన్కి క్లయింట్ని రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే,